ఉదయం వరకు మీరు వేచి ఉండాల్సి వచ్చింది. ప్రతి ఏడాది కార్తీక మాసంలో భక్తులందరూ ఇక్కడికి భజనకు వస్తారు. అసలు వడ్డీ ఇందులో ఉంది, లెక్క పెట్టుకోండి. కానీ మీరు ఆస్తులన్నీ అమ్మి ఊరొదిలి పారిపోతున్నారని విన్నాను. మా గురించి ఎవరో మీకు అబద్ధం చెప్పారు. అసలు నేను ఎందుకు పారిపోతాను? నాకు అదే అనిపించింది. మీరు ఆలయం ధర్మకర్తకి డబ్బులు ఇవ్వడం చూశాను. నా స్థిర చరాస్తులు మొత్తం అమ్మేశాను. మీకు ఇవ్వాల్సిన డబ్బు మాత్రం విడిగా తీసిపెట్టి మిగతాది దేవాలయానికి ఇచ్చేశాను. ఇప్పుడు నాకు ఎటువంటి బాధరబందీ లేదు. రుణ విముక్తుడిని అయ్యాను. బాధ్యతలు తీరిపోయినాయి కాబట్టి మేమిద్దరం పండరిపురానికి వెళుతున్నాం. రంగడి సేవ చేసుకోవడానికి. మా శేష జీవితం అక్కడే. నేను మీకు క్షమాపణ చెప్తున్నాను కాశీరాం బాబాయ్. ఈ ప్రయాణంలో ఒక కొత్త విషయం నేర్చుకున్నాను. మన కళ్ళతో ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో చెప్తే విని అది నిజం అనుకోకూడదు అని. అనవసరంగా నేను ఇక్కడికొచ్చి మీ అందరినీ ఇబ్బంది పెట్టాను. వడ్డీ వసూలుకి ఇలా ఇళ్లకొస్తే మీలాంటి వాళ్ళు బాధపడతారని నాకు తెలుసు. నన్ను క్షమించండి. బాబాయ్ ఎందుకు నవ్వుతున్నారు? దిగు గారు, శ్రీధర్ పంత్ గారి పోలికలు పుణికిపుచ్చుకున్నారు. వారిది మంచి మనసు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆయనే గుర్తొచ్చారు. మీకు మా నాన్నగారు తెలుసా బాబాయ్? దిగ్గు గారు, కొన్ని సంవత్సరాల క్రితం మీ నాన్నగారు ఇచ్చిన రుణాలని రద్దు చేసి తాకట్టు పెట్టుకున్న పత్రాలను తిరిగిచ్చేశారు. అందరినీ రుణ విముక్తుల్ని చేసి పండరిపురానికి వెళ్ళిపోయారు. ఎంతటి విశాల హృదయం! ఆయన చాలా దయామయుడు. ఆయన నాలాంటి వాళ్ళందరికో ఆదర్శమూర్తి. బాబాయ్, నీకు నాదొక చిన్న విన్నపం. మీరు పండరిపురానికి వెళుతున్నారు కదా, మా నాన్నగారు అక్కడే ఉన్నారు. మీరు ఆయన్ని గనక కలిస్తే నేను అడిగినట్లు చెప్పండి. ఆయన్ని త్వరగా ఇంటికి రమ్మని చెప్పండి. మేమందరం ఆయన కోసం ఎదురు చూస్తున్నామని చెప్పండి. చెప్తారు కదా బాబాయ్? అయ్యో, మీరేం మాట్లాడుతున్నారు దిగు? ఆయన ఎప్పుడో తిరిగి వచ్చేశారు. దిగు గారు, పండరిపురంలో ఉంటున్నప్పుడు తరచూ భజనలకి ఆయన మా ఇంటికి వచ్చి వెళ్ళేవారు. ఇక పండరిపురం నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన మా ఇంట్లో ఒక పూట ఉన్నారు. ఆయన ద్వారానే మాకు ఈ విషయం తెలిసింది. ఏమంటున్నారు? బాబా గారు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఈ రోజు ముక్కు కాలింది. రేపు ప్రాణం మీదకొస్తే ఎవరు కాపాడతారు? బాబా గారు, పరిహాసం చేస్తున్నారా? నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. భైరవా, నువ్వు నా ప్రాణానివిరా. నువ్వు నన్ను వదిలి ఆశ్రమం నుంచి వెళ్ళిపోతే నేను ఎలా బతుకుంటాను? ఆ అమ్మాయి చేసే అద్భుతాలు చూస్తుంటే నాకు భయం వేస్తోంది. మనం ఎదుర్కోలేకపోతున్నాం కదా. నువ్వు ఆ మూగదానికి మాటలు తెప్పించు చూద్దాం. విట్టల విట్టల పాండురంగ, విట్టల విట్టల పాండురంగ, విట్టల విట్టల పాండురంగ. శాశ్వతంగా నువ్వు ఆ పాండురంగాన్ని మర్చిపోతావు సకు. పాండురంగ నన్ను అర్థిస్తాడు, ప్రాధేయపడతాడు. మా యుద్ధం యుగ యుగాలుగా జరుగుతోంది. ఇది నేటి యుద్ధం కాదు. వాడు నన్ను ఖచ్చితంగా శరణు కోరుతాడు. వాడికి తగిన శాస్త్ర జరుగుతుంది. ఈ పిల్ల నన్ను మోసం చేసి ఆటలో గెలుస్తోంది. ఆడు ఆ శ్రీకృష్ణుడు మోసాలు చేయడంలో మహాదిట్ట. సక్కు వాళ్ళ పాండురంగుడు కూడా అంతే.
మనల్ని మోసం చేస్తున్నాడు కదా, మనమేం చెయ్యాలి? ఆ పాండురంగుడిని సక్కుని మన బానిసల్ని చేద్దాం. ఏమిటి బాబా గారు, పైత్యం ఎక్కువైందా? పాండురంగుడు మనకెలా బానిసవుతాడు? ఆ సక్కుకి కఠినమైన పరీక్ష పెడతాను. అది ఓడిపోతుంది. వాడు దానికి సాయం చేయడానికి వస్తాడు, మనకి బానిస అవుతాడు. బాబా గారు స్పృహలోకి రండి. భగవంతుడు మనకెలా బానిసవుతాడు? ఒరే, పరీక్షలో ఓడిపోతే కనీసం సక్కువైనా బానిస అవుతుందిగా. ఆ? జై జింగ్రోబా! కళ్ళుతరావు, కళ్ళుతరావు. ఏంటి అలా చూస్తున్నావు? రేపు నీ పాండురంగండి నా బానిసను చేసుకుంటాను. ఇది తథ్యం. బాబా గారు, మీకు పుణ్యం ఉంటుంది, నా పాండురంగాన్ని ఇబ్బంది పెట్టకండి. రేపు పరీక్ష. నీకు ఇంకా నీ పాండురంగడికి కూడా. ఆ పరీక్షలో నువ్వు గనక ఓడిపోతే నువ్వు నా చరణదాసి అవుతావు. నువ్వు ఓడితే పాండురంగడు ఓడిపోయినట్టే. అప్పుడు నీ పాండురంగడు నాకు బానిస అవుతాడు. ఎప్పుడు చూసినా పాండురంగ పాండురంగ అంటూ ఉంటావు కదా, తను నీ పక్కనే ఉంటాడు కదా. వాణ్ణి రమ్మను, వచ్చి ఈ పరీక్ష ఎదుర్కోమను. ఎవరు గెలుస్తారో మనం చూద్దాం. సరేనా? పరీక్ష పరీక్ష. నా పాండురంగడికి ఈయన పరీక్ష పెడుతున్నారా? ఎందుకే పిచ్చి వేషాలు వేస్తున్నావు? నీ మొండితనంతో ప్రాణాల మీదకి తెచ్చుకోకే. దాసి అవుతానని అంగీకరించు. అంతటితో నీ శిక్షలకి ఒక ముగింపు వస్తుంది.